వెల్కమ్ టు రుచి చూడు. మరి ఇవాళ సరికొత్త వంటకాల్ని పరిచయం చేయడానికి దిల్సుఖ్ నగర్ లో ఉన్న సుమతి గారి ఇంటికి వచ్చేసాం. మరి సుమతి గారు ఏ వంటకాల్ని పరిచయం చేస్తారో ఆవిడ్ని అడిగి తెలుసుకుందాం. హాయ్ సుమతి గారు. హాయ్ అండి. మరి ఇవాళ మా రుచి చూడు వ్యూయర్స్ కోసం ఏం చేసి చూపించబోతున్నారు? సేమియా మిక్స్డ్ లడ్డు అండి అండ్ మెంతి కాజు రైస్. ఓకే, మరి ముందుగా ఏం చేయబోతున్నారు? సేమియా లడ్డూనేనా? ముందుగా సేమియా లడ్డు చేద్దాం. సేమియా లడ్డుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చెప్తారా? ఓకే అండి. సేమియా, కాజు, ఘీ, ఓట్స్, పల్లి, బెల్లము, ఇలాచి పౌడర్. సో కావాల్సిన పదార్థాలు చెప్పారు కదా, మరి తయారు చేసే విధానం చూద్దామా? ఓకే అండి. ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ ప్యాన్ పెట్టుకోవాలి. తర్వాత మీరేంటో చాలా పౌడర్స్ చేసి పెట్టారు అక్కడ, ఏంటి అవన్నీ? సేమియా కొంచెం ఘీ వేసుకొని వేయించుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించేసి పౌడర్ చేసుకోవాలి. ఓ, దాన్ని కూడా పౌడర్ చేయాలా? అలాగే పల్లీలు కూడా వేయించుకొని పౌడర్ చేసుకోవాలి. ఓట్స్ కూడా ఘీతో వేయించుకొని, అంటే ఏమేమైతే ఇంగ్రీడియంట్స్ వాడామో అవన్నీ పౌడర్ అన్ని విడివిడిగా వేయించుకొని పౌడర్స్ చేసుకొని పెట్టాను. ఓకే, ఒకసారి ఇవ్వండి చూద్దాం, మా వ్యూయర్స్ కి చూపిద్దాం. ఇదేం పౌడర్? పల్లీల పౌడర్. ఓకే, సో పల్లీని నేతిలో కొద్దిగా వేయించుకొని దాన్ని పౌడర్ చేయాలి. సో ఇది పల్లీల పౌడర్. నెక్స్ట్ కాజు పౌడర్. ఇది కాజు పౌడర్. సేమ్ ఇందాక ఎట్లాగైతే పల్లీలకి మనం చేసుకున్నామో అట్లాగే దీన్ని కూడా కాజుని కూడా జస్ట్ నేతిలో వేయించుకుని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దాన్ని పౌడర్ చేసుకోవాలి. చల్లారిన తర్వాత చేయాలేమో కదా ఇవన్నీ కూడా చేసుకోవాలి. ఓకే, అలాగే సేమియా సేమ్ అలాగే కదా, సేమ్ ప్రొసీజర్. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ ఘీ పాన్ వేడైన తర్వాత అంతే కదా? ఓకే, ఏం చేస్తూ ఉంటారు సుమతి గారు మీరు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. మీ వారు ఏం చేస్తూ ఉంటారు? జాబ్ చేస్తున్నారు. ఏం జాబ్? ప్రైవేట్ ఆఫీస్లో చేస్తున్నారు. ఓకే, ఎంతమంది పిల్లలు మీకు? ఇద్దరండి. ఏం చేస్తున్నారు వాళ్ళు? పాప 8th క్లాస్కి వెళ్తుందండి ఇప్పుడు. ఓకే, బాబు 6th క్లాస్కి వెళ్తున్నాడు. హాబీస్ ఏంటి మీవి సుమతి గారు? ఏవైనా కొత్త వెరైటీస్ ట్రై చేస్తుంటాను. వంటలు తర్వాత స్టిచింగ్స్ లో. ఓ అవునా? తర్వాత కిట్టి పార్టీస్, తర్వాత ఫ్రెండ్స్, చాలా ఉన్నాయి మీకు చక్కగా అవగేషన్స్ కదా. ఆల్రెడీ పౌడర్ చేశారు కదా, మళ్ళీ వేయిస్తున్నారు ఎందుకు మరి? ఇది లడ్డు తర్వాత కట్టిన తర్వాత దాంట్లో వేయడం కోసమా ఇది? ఓకే ఓకే ఓకే. వెరైటీస్ అంటే ఎలాంటి వెరైటీస్? ఇప్పుడు ఇదేమో స్వీట్ కదా, హాట్ కూడా చేస్తారా లేకపోతే ఎక్కువ స్వీట్స్ లోనే ట్రై చేస్తూ ఉంటారా? ఇంట్లో ఎక్కువ స్వీట్స్ తినరండి, నాకు ఇష్టం కానీ మా పిల్లలు మా వారు స్వీట్స్ అసలు తినరు. మీకు స్వీట్స్ అంటే ఇష్టం అట్లా కనిపించట్లేదు. మీరు స్వీట్స్ అంటే ఇష్టమైన వాళ్ళు లడ్డు లాగా ఉంటారు కదా. ఓకే, సో మనకి జీడిపప్పు వేగిపోయాయి. నెక్స్ట్ ఏం చేయాలి? పౌడర్స్ అన్నీ తీసుకొని మిక్స్ చేసుకున్నాం. ఒక బౌల్ ఏమైనా తీసుకోవాలేమో కదా పౌడర్స్ అన్ని తీసుకోవడానికి? కాజు పౌడర్. ఓకే, ముందుగా కాజు పౌడర్ వేసుకున్నాం. నెక్స్ట్ పల్లీ పౌడరా? పల్లీ పౌడర్. ఓకే, కాజు పౌడర్ అండ్ పల్లీల పొడి. నెక్స్ట్ సేమియా పౌడర్. అన్నీ చాలా ఏమంటారు ఆరోగ్యకరమైన ఇంగ్రీడియంట్స్ వాడుతున్నారు మీరు కదా. ఇలాచీ పౌడర్. ఓట్స్ పౌడర్ కూడా ఆల్రెడీ వేసేసుకున్నామా? వేసేసుకున్నాం. కాజును ఓట్స్ ఒకసారి. ఓ, అది మీరు చెప్పలేదు యాక్చువల్ గా. ఓకే, సో కాజు ఓట్స్ ను కూడా వేయించాలా? ఓట్స్ ను కూడా వేయించాలి. ఓకే, సో కాజు ఓట్స్. సో వ్యూయర్స్ చూడండి, కాజు అండ్ ఓట్స్ రెండు కూడా నేతిలో వేయించుకుని అవి రెండు కలిపి మిక్స్ చేసుకుని పౌడర్ లాగా తయారు చేయాలి. ఓకే, ఇప్పుడు బెల్లం. దీంట్లో బెల్లం వేస్తున్నాం. ఎంత క్వాంటిటీ ఇవన్నీ? అన్ని ఒక్కొక్క కప్పు అండి. ఓకే, కొంచెం స్వీట్ ఇష్టపడే వాళ్ళు బెల్లం ఎక్కువగా చూసి వేసుకోవాలండి. స్వీట్ గా తినాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు. ఓకే, బెల్లం బదులు షుగర్ ఏమైనా వాడచ్చా? షుగర్ వాడచ్చు కానీ హెల్తీగా ఇప్పుడు షుగర్ వాడట్లేదు కదండి, హెల్త్ ప్రాబ్లమ్స్. ఓకే, అందువల్ల బెల్లమే యూజ్ చేస్తున్నాము వంటల్లో చాలా వరకు. ఓకే ఓకే. ఇప్పుడు దీంట్లో నెయ్యి వేడి చేసుకొని వేసుకోవాలండి. ఇందులో వేసుకోవచ్చా నెయ్యి వేడి చేయడం? సేమ్ అదే పాన్ లో వేడి చేసుకోవచ్చు. ఓకే, పెళ్ళి ఎంత కాలం అయింది మీకు?
23 years కంప్లీట్ అండి నిన్న. అవునా? నిన్న మీ మ్యారేజ్ డేనా? అవునండి. బిలేటెడ్ విషెస్ అండి. థ్యాంక్ యూ. ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు మరి మ్యారేజ్ డేకి? మీరు మీ వారికి ఏమి ఇచ్చారు గిఫ్ట్? మీ వారు మీకేం గిఫ్ట్ ఇచ్చారు? మామూలుగా ఇస్తూనే ఉంటాము, స్పెషల్గా అంటూ ఉండలే. వాచ్. మీరు వాచ్ ఇచ్చారా? అవునండి. ఓకే. మీదేంటి లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? అరేంజ్ మ్యారేజ్. అరేంజ్డ్ మ్యారేజ్. కాకపోతే ముందు చూసారు, చిన్నప్పటి నుండి తెలుసు. పెళ్లి చూపులు అన్నీ లేదండి, పెళ్లి చూపులు ఏం లేదు. మీ రిలేటివ్స్ లోనే చాలండి, ఇది ఆఫ్ చేసుకుందాం. ఓకే ఓకే. రిలేటివ్స్ అవుతారు, చిన్నప్పటి నుండి చూసారు, పెళ్లి చూపులు అంటే ఏం లేవు. ఓకే. రుచి చూడులో చిన్న విరామం తీసుకుందాం. రుచి చూడు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. సో నెయ్యి వేడైంది, దాంట్లో వేసుకున్నాం మనం ఆల్రెడీ ఆల్ పౌడర్స్ అన్ని కలుపుకొని, దాంట్లో బెల్లం కూడా వేసుకున్నాం కదా, దాంట్లో నెయ్యి. ఇది కొంచెం చల్లారాక కడతామా లేకపోతే ఇలా లైట్ చల్లారాలండి? లైట్. మామూలుగా సున్నుండలు అవి చేసినట్టే ఇది కూడా చేయడం, ప్రొసీజర్ అంతా అలాగే ఉంటుంది కదా. ఇది ఎలా ఎక్కడ నేర్చుకున్నారు ఈ వంటకం? మామూలుగా సున్నుండలు చేస్తాం కదా, దాని బదులు వేరే ఏమన్నా కొత్తగా వెరైటీ ట్రై చేద్దామని ట్రై చేస్తాను. అవును, ఇవాళ ఇది మా మీద ప్రయోగమా లేకపోతే ఆల్రెడీ చేశాను, మా బాబుకి చాలా ఇష్టం. ఓకే ఓకే. సుమతి గారు, మరి ఇది రెడీ అయిపోయిందంటారా? చల్లారిండొచ్చా? చల్లారిందండి. చూద్దామా మరి? ఓకే. సుమతి గారు, ఇప్పుడు లడ్డూలు చేయడానికి అనుకూలంగానే ఉందా? ఉందండి. ఏం వేడే తెలియదు కదా? లేదండి. ఓకే. దీనికి మామూలుగా ఒక కవర్ తీసుకొని కానీ లేకపోతే ఒక చేతి మీద కొంచెం నూనె కానీ నెయ్యి కానీ రాసుకుంటారా? ఏం లేదా, నార్మల్ గా చేసేయడం? నార్మల్ గా చేయడమే. ఓకే. సో ఫ్రీ టైం అంతా మీరు మీ ఫ్రెండ్స్ కిట్టి పార్టీస్ ఇట్లాగే ఎంజాయ్ చేస్తారా బాగా? ఫంక్షన్స్ కి వెళ్తూ ఉంటారు. ఓకే. స్టార్ట్ చేద్దామా లడ్డు చేయడం? చేద్దామండి. మొత్తం పౌడర్స్ అన్ని కంప్లీట్ గా కలవాలి. ఓకే. లేదంటే టేస్ట్ మారిపోతుంది. ఓకే ఓకే. లడ్డు చేసుకుందామండి. ఇప్పుడు చల్లగా అయిపోయింది. ఓకే. సో ఆల్రెడీ వచ్చేసిందండి. నీట్ గా ట్రే తీసుకోండి. ఓకే. సో ఇంత సైజ్ ఉంటేనే బాగుంటుంది కదా లడ్డు? అవునండి. లడ్డు అంటే కనీసం చేతిలో ఇంత ఉండాలి. పిల్లల కోసం అయితే తినలేరు అనుకుంటే కొంచెం చిన్న సైజ్ చేసుకోవచ్చు. ఓకే. ఇవి ఉంటాయా, నిల్వ ఉంటాయా? నిల్వ ఉంటాయండి. వాటర్ దీంట్లో అసలు యూజ్ చేయట్లేదు కదా, తర్వాత అన్ని డ్రై ఫ్రూట్స్ లా అన్ని వేసాం కాబట్టి ఉంటుంది. ఓకే. అసలు అన్ని రోజులు ఛాన్స్ ఇవ్వరేమో పిల్లలు. ఇంత మంచి డెలిషియస్ ఫుడ్ కనిపిస్తూ ఉంటే, దట్టు ఇప్పుడు ఇంకా హాలిడేస్ కదా. ఎలా మరి పిల్లలతో స్పెండ్ చేస్తూ ఉంటారా హాలిడేస్ లో? ఎటన్నా వెళ్ళడం అలా? టూర్స్ వెళ్తుంటాము ప్రతి హాలిడేస్ లో. మరి ఈసారి ఎక్కడ ప్లాన్ చేసుకున్నారు? ఈసారి ఇంకా ప్లాన్ కాలేదు, పెళ్లి ఉంది. ఓకే ఓకే. కలుస్తూ ఉంటారా రిలేటివ్స్ అందరూ? ఇందాక అన్నారు కదా రిలేటివ్స్ ని కలవడం బాగా అండి అని చెప్పి. ఎప్పుడు కలుస్తూనే ఉంటాం. ఫంక్షన్స్ ఎక్కువ, అప్పుడు రిలేటివ్స్ బాగా కలుస్తారు. షాపింగ్ బాగా చేస్తారా? చేస్తానండి. నా దగ్గరికే వస్తారు ఎక్కువ ఫ్రెండ్స్ అందరు షాపింగ్ కోసం. మీ సెలెక్షన్ బాగుంటుందేమో, అంతేనా? సేమియా మిక్స్డ్ లడ్డు రెడీ. ఓకే. టేస్ట్ చెప్పండి. ఓకే సరే అయితే. సో వ్యూయర్స్ చూస్తున్నారు కదండి, మరి సుమతి గారు ప్రిపేర్ చేసిన మిక్స్డ్ సేమియా లడ్డు ఇప్పుడు నా చేతిలో రెడీగా ఉంది. దీన్ని టేస్ట్ చూడడానికంటే ముందు ప్రొసీజర్ ఒకసారి చెప్తాను, నోట్ చేసుకోండి. ముందుగా పల్లీలు, ఓట్స్, కాజు, సేమియా వీటన్నిటిని సెపరేట్గా ఘీలో వేయించుకుని పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత తురిమిన బెల్లం కూడా రెడీ చేసి పెట్టుకొని ఒక బౌల్ కానీ ప్లేట్ కానీ తీసుకుని మనం ఆల్రెడీ చేసుకున్న పొళ్ళన్నీ కూడా దాంట్లో వేసి చక్కగా మిక్స్ చేసి మళ్ళీ దాంట్లో బెల్లం కలిపి బాగా మిక్స్ చేసి వేడి చేసుకున్న ఘీని దీంట్లో వేసి చక్కగా కలిపి వాటిని లడ్డూలాగా ఇలా చేసుకుని మన గార్నిషింగ్ కోసం జీడిపప్పుల్ని మళ్ళీ నేతిలో వేయించుకుని వాటిని ఇలా గార్నిషింగ్ కోసం వాడుకోవాలి. సో అప్పుడు డెలీషియస్ మిక్స్డ్ బాంబినో ఆర్ సేమియా లడ్డు రెడీ అవుతుంది. సో మరి టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను.
చాలా టేస్టీగా ఉంది. అండ్ అన్ని మంచి మంచి ఇంగ్రీడియంట్స్ అన్ని వాడారు కదా, పల్లి, బెల్లం, అలాగే కాజు, వీటన్నిటి టేస్ట్ అయితే చక్కగా తెలుస్తుంది. ఓట్స్ ఎలాగో మనకు టేస్ట్ తెలియదు కాబట్టి అవేం తెలియట్లేదు. మిగిలిన టేస్ట్ అయితే, మిగిలిన ఇంగ్రీడియంట్స్ టేస్ట్ అయితే చాలా చక్కగా తెలుస్తుందని మరి మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. సుమతి గారు, సూపర్ టేస్టీ లడ్డు పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మరి నెక్స్ట్ ఏమి వంటకం చేయబోతున్నారు?